నాలాంటి వాడు ఎవడో కోర్టుకెళ్ళాడు, పంజాబ్ హర్యానా కోర్టుకెళ్ళి, ఏమంటే ఇంత తేడా ఉంది, మీరు పోలింగు అఫీషియల్ టైం పూర్తయిన తర్వాత కూడా ఓటు వేయచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, అది దానివల్ల ఈ హైక్ ఉందేమో తేడా ఉందేమో అని అంటున్నారు కదా. సరేనండి, కానీ మీకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో ఏం చెప్తారంటే, ఒకవేళ 5 గంటలకు అయిపోతే 5 గంటలకి, 6 గంటలకు అయిపోతే 6 గంటలకి, కొన్ని చోట్ల అది 6 గంటలకు ఎక్స్టెండ్ చేస్తారు కదా, ఎక్కువ ఉంటే కొద్దిగా పెంచుతారు లోపల ఉండి. కాదు అఫీషియల్ టైం అయిన తర్వాత ఇంకా క్యూలో మిగిలిపోతే వాళ్ళు రాత్రి ఎంత లేట్ అయినా కూడా వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించేటటువంటి అవకాశం ఇవ్వాలి, ప్రొవైడెడ్. దానికి కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఆఫీసర్ కానీ వచ్చి గేట్ ముయ్యాలి, మళ్ళీ కొత్త వాళ్ళు రాకుండా. గేటు దగ్గర ఆఖరణ ఉన్నటువంటి వాళ్ళకి నంబర్ 1 స్లిప్ ఇవ్వాలి. ఓకే. బూత్కి దగ్గరగా అతి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ నెంబర్ స్లిప్ ఇవ్వాలి. అంటే 1 రాగానే అయిపోయిందని లెక్క అనమాట. అక్కడ మళ్ళీ ఇంకోళ్ళు అక్కడ వచ్చారకండి ఓటేస్తారు. ఈ వచ్చి ఓటేసిన తర్వాత ఆ స్లిప్ చూపించి ఓటేయాలి. ఆ స్లిప్పులన్నీ కూడా జాగ్రత్త పెట్టాలి. తర్వాత ఇలా క్యూలో నుంచుని వాళ్ళు స్లిప్పులు పంచిపెట్టడం, స్లిప్పులు తీసుకుని వాళ్ళు క్యూలో నుంచోవడం, వీళ్ళందరినీ వీడియో తీయాలి. వీడియో ఎలా తీయాలి? వాళ్ళ ముఖాలు గుర్తించేలాగా వీడియో ఉండాలి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా భద్రపరచాలి. తర్వాత పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, అక్కడ ఆ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారికంగా సమయం అయిపోయిన తర్వాత కూడా మా బూత్లో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఓటు వేసే అవకాశం ఇచ్చాము ఇంతమంది అని ఆయన పోలింగ్ ఆఫీసర్ డైరీ ఉంటుంది, ఆ డైరీలో రాయాలి. సో డైరీలో ఉండాలి, స్లిప్పులు ఉండాలి. ఆయన 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 ఎంత నెంబర్ రాశాడో అన్ని నెంబర్ స్లిప్పులు ఉండాలి, వీడియో ఉండాలి, 3 ఉండాలి కదా. ఆ మూడింటిని భద్రపరచాలి కదా. మాలాంటి వాళ్ళు అడిగారు, అవునయ్యా మరి ఇక్కడ ఈ 10 నియోజకవర్గాల్లో 10 జిల్లాల్లో ఎంత పెరిగిందంటున్నారు, ఈ జిల్లాలో తక్కువ పెరిగిందంటున్నారు కదా, అది ఏ ఏ బూతుల్లో వేచి ఉన్నారు, ఆ బూతుల్లో స్లిప్లు ఎంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, ఆ బూతులు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏం రాశారు, ఆ వీడియోలు ఏమిటి అని అడిగామండి. కోర్టుకి వెళ్ళాం, పంజాబ్ హర్యానా హైకోర్టుకి వెళ్ళాం. పంజాబ్ హర్యానా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ని మొత్తం ఈ మెటీరియల్, వీడియోలు, స్లిప్పులు, డైరీ వారికి చూపించండి అని ఆదేశించింది. ఆదేశిస్తే చూపిస్తారేమో అని బయలుదేరబోతుంటే 2 రోజుల్లో ఆఘమేఘాల మీద భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఏమని? ఇవేమీ ఇవ్వడానికి వీలు లేదు అని. 24 డిసెంబర్ 2024 తారీఖు గెజిట్ నోటిఫికేషన్. వై? ఎందుకు? మీరు అంత నిక్కచ్చిగా ఉండుంటే ఇదిగోనయ్యా ఇంతమంది వెయిట్ చేశారు, డైరీలో ఇంత రాశారు అని చూపించేయచ్చు కదా. ఎందుకు రాశారు? ఎక్కువ తేడా ఉంటే ఎక్కువ నెగ్గుతున్నారు, తక్కువ తేడా ఉంటే తక్కువ నెగ్గుతున్నారు. 11 రోజులు మీరు ఎంత పోలింగ్ అయిందో చెప్పరు. 7వ ఫేజ్ ఎన్నికలు పూర్తయి లెక్కింపు అయిపోయి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంతమందో చెప్తారు. బీహార్లోనేమో